డిపార్ట్మెంట్ వాళ్ళు మన ప్రెసిడెంట్ మన వాళ్ళందరికీ ఏది ఉన్నా సరే, ఏ కాలం బాగాలేకపోయినా ఏదైనా డ్యామేజ్ అయినా సరే ఆ వాట్సాప్ గ్రూప్లో మనకి ఇమీడియట్ ఫోటో పెడతారు. మనం కనీసం 100 పనులు చేయలేకపోయినా కనీసం కొన్న చేస్తుంటే కొద్దిగా ఒక నమ్మకం ఉంటుంది, కాలువలో శుద్ధంగా ఉంటాయి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు మొత్తం బస్సు పట్టించేశారు, ఒక్క కాలువ బాగాలేదు. అందుకే ఇప్పుడు భారం అయిపోయింది మనకి. నీళ్లు పారించాలంటే నీళ్లు ఉంటాయి, నీళ్లు వదులుతుంటే కాలువ దాటి బయటికి పారినాయి మొన్న. అందుకని చెప్పి జాగ్రత్తగా ఒక వాట్సాప్ గ్రూప్లో పెడితే ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళు అక్కడ ఫోటో తీసి మీకు పెడుతుంటారు, మీకు కూడా అవగాహన ఉంటుంది. లేని పక్షం ఏమైతే కాలువలన్నీ బిగించి వ్యవసాయం స్టార్ట్ అయిన తర్వాత మా దృష్టికి రాలేదు, ఇది మీరు చెప్పలేదు అనేది లేకుండా ఉంటాం. అదొకటి కంపల్సరీగా మన అద్దంకి సంబంధించి కానీ లేకపోతే పచ్చూరుకి కానీ మనకు ఉన్నది ఏంది, అద్దంకి పచ్చూరే కదా 18/0 దగ్గర నుంచి కిందకి మన ఈ 2 కాన్స్టిట్యున్సీలు మనం ఫైట్ చేసి గుంటూరు జిల్లా నుంచి వైస్ ప్రెసిడెంట్ అని మాకు కావాలని వైస్ చైర్మన్ మనం తీసుకున్నాము. వైస్ చైర్మన్ తీసుకున్నాము, అన్ని పదవులు పెట్టుకున్నాం. అన్ని పెట్టుకున్న తర్వాత డిపార్ట్మెంట్ అంతా ఫుల్ సైజులో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్లో కొంతవరకు మనం ఫండ్స్ని తెచ్చుకోగలుగుతున్నాము. ఫండ్స్ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఏదైనా సరే మిషన్లు పెట్టుకుని అయినా సరే పని అనేది ఆపు కూడా చేపిస్తాం ఈసారి ఎట్టి పరిస్థితులు మొన్నట్లాగే. అందుకని మనం ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రక్చర్స్ ఉన్నాయి చాలా చోట్ల, ఏది మనకి షట్టర్లు కానీ లేకపోతే ఇంకా అట్లా ఇందాక చెప్పినట్టు మనం షట్టర్లు గిట్టర్లు అవి ఉంటాయి, అవి కూడా ఇమీడియట్గా మనం షట్టర్లు కూడా రిపేర్ చేసుకోవాలి. షట్టర్లు రిపేర్ చేసుకోకుండా మనం ఎంత పని చేసినా నీళ్ళు ఆగదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రేగులతో బీళ్ళతో మనం షట్టర్లు పెడతాం, ఆ షట్టర్లు కూడా పెక్కిపోయి అమ్ముకుంటున్నారు. ఇవి ఎవరి దగ్గర అమ్ముతున్నారు, ఎవరి దగ్గర కొంటున్నారు అంటే ఆ షాపులోనే తీసుకొచ్చి మొత్తం ఒక షట్టర్ కొంటే ఆ కాలం మీద షట్టర్లన్నీ వాళ్ళే పెట్టాలి. అంత సీరియస్ తీసుకోండి. ఎంత మనం ఎకరానికి ఎంత కలెక్ట్ చేస్తాం? 100కి 200. ఈ కలెక్ట్ చేసుకుంటే కనుక మనం మ్యాక్సిమం మనమే రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా కొంత కొరవ పడినప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు, అంతేకాదు మ్యాక్సిమం దాదాపు మనం కాలం మీద ఉండే వాళ్ళందరూ కూడా రైతులకు అవగాహన కలిగించేసి, అంటే అదా వెలిగే నువ్వు అంత కట్టాలి ఎంత కట్టాలంటే గందరగోళం అవుతారు. ఫస్ట్ అవగాహన కలిగిస్తారు. 10 మంది కూర్చొని మాట్లాడి చేస్తే కనుక అది డెవలప్మెంట్ కింద వచ్చింది. ఒక అజమాయిషిగా కనుక నువ్వు కట్టాలే పోయి కొట్టాలని ఎట్టబడితే అట్లా మాట్లాడి చేస్తే కనుక దానివల్ల పని చెడిపోయేది కాకుండా పార్టీకి కూడా నష్టం జరిగింది అనమాట. వాటిపై చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతమంది ఇవాళ నీటి సంఘం ప్రెసిడెంట్లు ఎమ్మటే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టమనంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో నిర్వీర్యం చేశారు. కాలువల వ్యవస్థ షటర్లు పోయినాయి ఎక్కడెక్కడ. ఒక మన దగ్గర కాదు, మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి. మన పక్కన ఉన్న గుల్లకమ్మ గేట్లు ఇరిపై కింద పడిపోతే పైకి బిగించేవాళ్ళు లేడు. 5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు గుల్లకమ్మ నీళ్ళు పెట్టి ఒక రైతుతో పాటు దాని మీద ఆధారపడి చేపలు పండించుకునే వాళ్ళు మొత్తం కూడా పోయారు. అదేవిధంగా మనకి ఇప్పుడు మీరు చూడండి, తెలుగు గంగలే కదా మనకి షటర్లు ఇరిపోయింది. ఈ సంవత్సరం నీళ్ళన్నీ కిందకి వదిలేసి ఫ్రీగా షటర్లే పైకి పెడతా ఉన్నారు. మన రామానాయుడు గారు, కేశవ్ గారు అంటే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా వెళ్ళి ఒక మేస్త్రిని, ఎవరు మేస్త్రిగా మెకానిక్ని అన్నయ్య ఆయన తీసుకుని వెళ్ళి ఆయన ఒంట్లో బాగాలేకపోయినా సరే ఆయన తీసుకుని వెళ్ళి అవసరమైతే ఎట్లయినా అతను తీసుకుని వెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పండి. ఆయన అవుతాడంటే జనంతో ఉన్నా సరే వెళ్ళి నీళ్లు ఒక చుక్క నీళ్లు కింద వదలకుండా నీళ్ళలో కిందకి వెళ్ళి షటర్ బిగించిన ఘనత ఆ కన్నా అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పక్కన ఉన్న కర్ణాటక వాళ్ళు మనకి ఈ సంవత్సరం నీళ్లు వదిలేసి వెళ్ళిపోయారు రైతులందరూ. అంటే పని చేయాలనే మనసులో ఉంటే కనుక తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఉంటే ఇట్లాంటి పనులు జరుగుతుంది. లేకపోతే మన గుల్లకమ్మలో నీళ్ళు అయిపోతే 5 సంవత్సరాలు బట్టి అట్లాంటి ముఖ్యమంత్రి వస్తే అట్లానే ఉంటుంది. ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఏ విధంగా పనిచేశాడో మన కాలువలో కూడా ప్రతి చివర పొలానికి నీళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మనం దానికోసం నీటి సంఘాలకు కూడా ఒక గుర్తింపు ఉంది. అది మనం ఆ పదవికి వెన్నదేవాలంటే, దానికి ఒక గౌరవం తేవాలంటే మనందరం కూడా పనిచేసి ప్రతి రైతుకు నీళ్లు కనుక వెళ్ళేటట్టు చేస్తే, నా ఉద్దేశం ఏంటంటే మనం చూస్తాం, నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ప్రతిసారి నీళ్ళు వచ్చినప్పుడల్లా రైతుల కాలువ మీదకి రావాల్సిందే. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు లేకపోతే అధికారులు రైతుల భవన్ నిద్ర లేకుండా కాలువలో తిరిగితే కానీ నీళ్ళు వెళ్తలా. కొన్నిసార్లు అయితే నైట్ టైం కాలువలు మేము పడుకునేవాళ్ళు. ఈసారి అట్లా లేకుండా ప్రతి పొలానికి నీళ్ళు వెళ్ళాలనేదే మన ఉద్దేశం. అది